విజయనగరానికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా మండలంలోని పార్టీ ముఖ్య నాయకులందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరు మండలాన్ని అత్యంత మేరకు గెలిపించడానికి కార్యకర్తలంతా మరొకసారి సంకల్పంతులై పనిచేస్తారని ఆశిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రెండు పార్టీలు మన ముందున్నాయి. ఆ రెండు ఒకటి టీఆర్ఎస్ అనుకోని, బీజేపీ అనుకోని. బీజేపీ అయిన 3 సంవత్సరాల క్రితము 80,000 మెజార్టీతో దుబ్బాక నియోజకవర్గ ఓటర్లు ఎన్నుకున్నారు. కానీ ఆయన ఫలితం బాధగానే ఉద్దేశంతో 50,000 ఓట్లు రివర్స్ పోయినాయి. అంటే 25,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఆయన ఫలితాన్ని 3 సంవత్సరాలు చూసి మన నాయకులు కార్యకర్తలు కూడా ఆయన తెలుసుకున్నది అది గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా కార్యకర్తలకు అందరికీ బలిమాని చెప్తున్నాము. మనకు వీరిద్దరు కూడా అంటే టీఆర్ఎస్ బీజేపీ 10 సంవత్సరాలు సుమారుగా అధికారంలోకి ఎన్నో మాటలు ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ పోతే ఇక్కడ సమయంలో సరిపోదు. టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అన్ని మాటలు ఇచ్చి ఒక మాటను కూడా నెరవేర్చకుండా ఈ రోజు సంచపూసలాగా ఏదో మేము చేస్తాము అనే మాటలు మాట్లాడడం పద్ధతి కాదు. అవి కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు ఇస్తుంది. రేపు కూడా 5 న్యాయమైన అన్ని వాగ్దానాలు నెరవేరడానికి మేము ముందుంటాం. అంటే మా నాయకులు భవిష్యత్తు అనేది మనకు చాలా ఇప్పుడు వచ్చే 50 సంవత్సరాలు పెద్ద మనుషులు రాజకీయ భవిష్యత్తు అవసరం లేదు. యువ నాయకులకి ఖచ్చితంగా భవిష్యత్తు అనేది అవసరం. అది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సమానంతో అయితే సహకరించి కానప్పుడు ఆ విషయాలు మనకు అదే అందరం కలిసి మాట్లాడదాము. అది మాట్లాడి అన్ని పనులు చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. మనము గెలిచి 3 నెలలు కూడా అయితే మనం గెలిచిన 3 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మనం గెలిచిన 3 నెలల్లోనే ఎన్నో ఊర్ల సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, మరి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా అన్ని సమస్యలు కూడా తీర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మనం గెలిచిన 3 నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒక కమిటీ ఏర్పాటు చేసి అది చేసే ఒక ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. వీళ్ళు ఎన్ని రోజులు అధికారం ఉన్నారండి? 10 ఏళ్ళు లేరా? 10 ఏళ్ళు లేరా? 10 ఏళ్లలో మనం మెడికల్ కాలేజ్ ఎందుకు లేదే? 10 ఏళ్లలో 7 రూపాయల అమ్మవారికి 100 కోట్లు ఎందుకు ఇయ్యలే? అంటే 10 ఏళ్లలో ఈ ప్రొసీడింగ్లు ఎన్నికలు వస్తున్నాయని తెలిసి 10 రోజులు కూడా ఎందుకు ఇచ్చిన రోడ్లు నేను అడుగుతా ఉన్నా. నాకు ఇంకొక పార్టీ బీజేపీలో ఏమంటారు, మాకు 400 సీట్లు కావాలా, మాకు 400 సీట్లు వస్తాయి అంటారు. ఆ 400 అంటే ఎందుకంటే తెలుసా? ఆ 400 సీట్లు వచ్చినాక మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చి మనకి ఇచ్చే రిజర్వేషన్లు అన్ని కూడా పనిచేసిన ఒక ప్రయత్నం ఈ పార్టీ చేస్తా ఉన్నది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉంటాం. గట్టిగా పనిచేసుకుంటూ మరి ఇంటింటికి పోయి మరి ఈ విషయాలన్నీ కూడా చేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తారు.